నా దేవుడు ప్రేమ స్వరూపి, నా దేవుడు ప్రేమించేవాడు, నా దేవుడు మేకులు కొడుతున్నా సరే వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు. రక్త సంబంధికుల్ని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయాలి, కుటుంబ సభ్యుల్ని మనం ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి, మన గ్రామస్తుల్ని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి, ఎందుకంటే ప్రేమ స్వరూపై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. పరలోక రాజ్యములో కూడా ప్రేమ మాత్రమే ఉంటుంది, ప్రేమ మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. పరలోక రాజ్యములో ద్వేషం ఉండదు, పరలోక రాజ్యములో ఇహలోక సంబంధమైనవి ఏమీ ఉండవండి. అక్కడ ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు ఉంటారు, ఒకరినొకరు మర్యాద చూపించుకునే వాళ్ళు ఉంటారు, ఒకరినొకరి కోసం నిలబడే వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద. హల్లెలూయా. యేసుప్రభుని అన్నాడంట, నువ్వు రాజువా అన్నాడు. ఒకసారి నువ్వు రాజువా అని అడిగితే, అవును నేను రాజునే, కానీ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, కానీ నా రాజ్యం ఇక్కడే ఉన్నది. చెప్పండి, ఎక్కడుందంట? నా రాజ్యం ఇక్కడే ఉన్నది. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. హల్లెలూయా. నా రాజ్యం ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది. ఎక్కడున్నది చెప్పండి? మన ప్రేమలోనే ఆయన రాజ్యము స్థాపించబడింది. హల్లెలూయా. ప్రేమ ద్వారా ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, ప్రేమలో ఆయన రాజ్యాన్ని కట్టాడు.